ఏలూరు నుంచి శివజ్యోతి గారు రాస్తున్నారు. తీర్థయాత్రలో మానస సరోవర యాత్ర చాలా ప్రత్యేకం అంటారు. ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అనే వైదిక ప్రమాణంతో సహా ఆలోచనలు చేస్తే యాత్ర చాలా విశేషం. ఆధ్యాత్మిక యాత్ర మరింత విశేషం. భక్తి యాత్ర అత్యద్భుతం. భక్తిపూర్వకమైన ఆధ్యాత్మిక కోణంతో ఉండే ఈ యాత్ర కైలాస యాత్ర అయినప్పుడు, మానస సరోవర యాత్ర అయినప్పుడు అది పరమాద్భుతం, అత్యద్భుతం అని చెప్పుకోవాలి. మన దేశంలో 108 వైష్ణవ సంబంధితమైన దివ్యక్షేత్రాలు ఉన్నాయి. దర్శనం చేసుకుంటాం. 18 శక్తిపీఠాలు ఉన్నాయి, వెళ్ళి చూస్తాం. 12 జ్యోతిర్లింగాలు, 5 ఆరామ క్షేత్రాలు, ఇవి మాత్రమే కాకుండా వేల దివ్యధామాలు అనేకం అడుగడుగున గుడి ఉంది అనేటటువంటి నానుడి నిజం అయ్యే విధంగా ఈ దేశంలో, మన దేశంలో ఉండగా అన్నింటికెల్లా కూడా శిఖరాజమానమైనటువంటి యాత్ర మానస సరోవర యాత్ర. బ్రహ్మపురాణంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన మనస్సులో ప్రశాంతతను కోరే విధంగా సంకల్పం చేయడంతో ప్రపంచంలో ఉండే అన్ని ఎత్తైన క్షేత్రాలలోకెల్లా కూడా ఎత్తైనటువంటి చోట కైలాస పర్వతం వద్ద ఈ మానస సరోవరం ఏర్పడింది. ఇది మంచినీటి సరస్సు. ఈ మానస సరోవరానికి ఉత్తరం వైపున రక్షస్థలం అనే పేరిట ఒక ఉప్పునీటి సరస్సు, అలాగే పడమర వైపున కైలాస పర్వతం, 4590 మీటర్ల ఎత్తైనటువంటి ఈ కైలాస పర్వతాన్ని ఈనాటి వరకు ఎవరూ అధిరోహించే సాహసం చేయలేకపోయినారు. ఇంతకు రెట్టింపుగా ఉండేటటువంటి ఎవరెస్ట్ను సైతం అనేక మంది అధిరోహించి ఉండగా 8590 అడుగుల ఎత్తు ఉండే ఎవరెస్ట్ను ఎక్కగలిగారు. కానీ కైలాసాన్ని ఎవరు ఎక్కే ప్రయత్నం చేయాల. కైలాసం సాక్షాత్తు కైలాసనాథుని ధామం. ఇక్కడే రావణుడు ఈ కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేసిన ఆ హస్త ముద్ర మనకు కనిపిస్తుంది. రక్షస్థలం అంటాం. ఇక్కడే రావణుడు మండోదరిని వివాహం చేసుకున్న రమణీయ స్థలాలు కూడా దర్శనయోగ్య స్థలాలుగా, చారిత్రక ప్రదేశాలుగా పౌరాణికులు, అక్కడ ఉండేటటువంటి యాత్రికులు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ వేరే ఆలయం లేదు. ఆ పర్వతమే శివాలయం. ప్రత్యక్షంగా వెలిసినటువంటి పరమేశ్వరుడు ఆ స్వరూపమే ఆ కైలాస పర్వతం. ఆ మానస సరోవరంలో స్నానం చేస్తే వేల జన్మల పాపాలు పటాపంచలవుతాయి. తలుచుకుంటే చాలు మనకు ప్రశాంతత చేకూరుతుంది అంటూ శ్రీరామాయణంలో సాక్షాత్తు విశ్వామిత్రుడు రాముడితో ఇలా సంబోధన చేస్తాడు, ఇలా తెలియజేస్తాడు. మహాభారతంలో బలరాముడు తీర్థ పర్యాటన క్షేత్రాలు 42 చేయాలి అంటూ ప్రయాణం చేస్తూ యుద్ధంలో పాల్గొనకుండా మానస సరోవర స్మరణ చేస్తాడు. భాగవతంలో సైతం మనకు మానస సరోవర స్మరణ కర్ణపర్వంలో కనిపిస్తుంది. సాక్షాత్తు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసే సమయంలో చెప్పే కథలలో ఒక కథలో హంస కాకితో అంటుంది, మేము మానస సరోవర క్షేత్రంలో విహరించేటటువంటి దివ్య హంసలం, దైవ సంపత్తి గలవారం, వెళుతున్నాం. మా సరోవర క్షేత్రం మానస సరోవరానికి వెళుతున్నాం. ఇది భారత సందర్భం. రామాయణ, భారత, భాగవతాలతో పాటుగా వేదంలో కూడా, పురాణాలలో కూడా ప్రస్తావన కలిగిన కారణంగా క్లిష్టమైనటువంటి యాత్ర. అక్కడ ఉష్ణోగ్రతలు -5, -10, 5 డిగ్రీలు ఉంటే అక్కడ వేసవి. 5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే అక్కడ అది వేసవి. -5, -10, -15 శీతాకాలం. ఇంతటి క్లిష్టమైనటువంటి యాత్ర కనుకనే దేశంలో ఉండే అన్ని దివ్యధామాలు చూడగలిగిన మనం
ఒక్కటైనా చూడలేమా, ప్రయత్నం చేద్దామా అనే ప్రయత్నం చేయడమే కైలాస యాత్ర, మానస సరోవర యాత్ర.